దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా శుభవచనములను ప్రకటన చేస్తూ మరొక మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అందరూ కూడా క్రీస్తులో కట్టబడుచున్నారని, క్రీస్తులో నిర్మించబడుచున్నారని, దేవుని యొక్క వాక్యములో స్థిరపరచబడుచున్నారని నమ్ముచున్నాను. ఈ ప్రయాసకు తగినటువంటి ఫలము ఎక్కడ కనబడుతుందంటే మీ జీవితాల్లో కనబడుతుంది. ఒకవేళ మీ జీవితాల్లో ఈ ఫలము కనబడకపోతే మా ప్రయాస వ్యర్థమని అర్థం. కాబట్టి ఈ ఆశను మేము కలిగి ఉన్నాము. ఏ ఆశ అంటే మీరు కట్టబడాలని, నిర్మించబడాలని, స్థిరపరచబడాలని, ప్రభులో బహుగా వర్ధిల్లాలనేటువంటి ఆశను, ప్రయాసను మేము కలిగి ఉన్నాం. ఈ ఫలము లేదా మా యొక్క ప్రయాసకు తగినటువంటి ఫలము ఖచ్చితంగా మీ అభివృద్ధిలోనే కనబడుతుంది, మీ ఆత్మీయ స్థితుల్లోనే కనబడుతుంది, మీ కుటుంబంలోనే కనబడుతుంది. కాబట్టి మీ కుటుంబాల్లో ఈ ఫలాలను ఎదుగుట దేవుని యొక్క సేవకుడిగా నాకు కర్తవ్యమై ఉన్నది, నాకు ఉన్నటువంటి ఆశ ఉన్నది. ఒకవేళ ఆ స్థితి లేకపోతే మా యొక్క ప్రయాసకు తగిన ఫలం ఇంకా మేము పొందుకోవట్లేదని అర్థం. దానికి మేము ఎంతగా ప్రయాసపడాలో, ఇంకెంత ఎక్కువగా పని చేయాలో, ఇంకెంతగా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలో అని మేము ఆలోచన చేయాలి. ఎందుకంటే సరైన రీతిలో మేము పరిచయం చేయలేకపోతున్నామేమని ఒకంత ఆలోచన మాకు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడండి మీరు ఫలించకపోతే, మీరు ఫలిస్తే మా ప్రయాసను మేము మరింత ఉత్సాహంగా, మరింత ఎక్కువ ప్రేరేపణతో, ఉద్యమంతో ముందుకు కొనసాగించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరుడా, మీరందరూ కూడా యెహోవా నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి కట్టబడాలనే ఆశ. 127వ కీర్తన 1వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థము, కట్టించువాడు కట్టువారు. ఈ మాట మనం చూసినట్లయితే యెహోవా కట్టించని ఎడల అంటే కట్టించువాడు ఎవరంటే యెహోవా, కట్టువాడు ఎవడంటే నీవు. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. కానీ కట్టించువాడు ఎవరండి? యెహోవా కట్టిస్తాడు. కాబట్టి నేను నా జీవితాన్ని కట్టేసుకుంటానని ఆలోచన చేస్తే అది ఏమీ ప్రయోజనం కాదు. అది వ్యర్థమైన లేఖనము స్థిరపరుస్తుంది, వాక్యము స్థిరపరుస్తుంది, మాటను స్థిరపరుస్తుంది. కాబట్టి కట్టించువాడు ఆయన, కట్టువాడు నీవు. కాబట్టి కట్టించువాడి చేతిలో ఉండి, కట్టించువాడికి తగ్గట్టుగా, కట్టించువాడికి ఆలోచన తగ్గట్టుగా, కట్టించువాడికి దర్శనానికి తగ్గట్టుగా, కట్టించువాడి యొక్క ఉద్దేశమునకు తగ్గట్టుగా, కట్టించువాడి యొక్క మనసుకు తగ్గట్టుగా, హృదయానికి తగ్గట్టుగా నువ్వు కట్టుకోగలిగితే అది స్థిరపరచబడుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. యెహోవా కట్టించువాడు, కట్టుకునేవాడు నీవు. ఆయన ఒక ఉద్దేశాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు, మంచి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు, మంచి దర్శనాన్ని మీ పట్ల కలిగి ఉన్నాడు, మంచి అభివృద్ధిని మీలో చూడాలనుకుంటున్నాడు, మంచి దీవెనకరమైన పరిస్థితులను నీ కుటుంబంలో ఆయన చూడాలనుకుంటున్నాడు. అది కట్టించువాని యొక్క ఉద్దేశము. కట్టించువాడు నీ ఇంటిని దృఢముగాను, స్థిరముగాను, రమ్యముగాను, ఆశీర్వాదకరంగాను నీ ఇల్లుని కట్టించాలనుకుంటున్నాడు. కట్టుబాటు అయిన నీవు ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా కట్టాలి కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, కట్టువాడు మేస్త్రి, కట్టించువాడు ఎవరంటే ఆ ఇంటి యజమాని. కాబట్టి ఈ ఇంటి యజమాని యొక్క ఉద్దేశానికి తగ్గట్టుగా ఈ మేస్త్రి కట్టాలి. అలా కాకుండా మేస్త్రి తన ఇష్టానుసారంగా కడితే ఇంటి యజమానికి నచ్చదు. ఇంటి యజమాని అంటాడు, నేను ఒకలా కట్టమంటే నువ్వు ఒకలా కట్టావు, నేను ఇది ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టావు, నీకు కట్టడం రాదని నిన్ను తిరస్కరిస్తాడు. కాబట్టి మేస్త్రి ఏం చేస్తాడంటే కట్టించువ అనే యొక్క ఉద్దేశానికి తగ్గట్టుగా, ఆలోచన తగ్గట్టుగా ఆ యొక్క నిర్మాణాన్ని, ఆ ఇంటిని, ఆ యొక్క గృహాన్ని నిర్మిస్తాడు. అలాగే నీవు కట్టువాడవు. నువ్వు సరైన రీతిలో కట్టాలి అనుకుంటే కట్టించు అనేక ఉద్దేశము, కట్టించు అనేక ఆలోచన, కట్టించు అనేక హృదయము నువ్వు ఎరిగి ఉండాలి. ఆ ప్రణాళికని ఎరిగి ఉండాలి, ఆ ప్లానింగ్ అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఆయనలో నీ పట్ల ఉన్నటువంటి ప్లానింగ్ ఏదో తెలుసుకోవడానికి ప్రయాసపడు. క్రీస్తులో నీ జీవితం కట్టబడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అందుకనే ప్రతి ఉదయాన్నే ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. పునాది వేసి కట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. సరైనటువంటి గృహముగా నీ జీవితము నిర్మించబడాలని ఆశపడుతున్నాడు. మంచి ఫలములు, మంచి రమ్యమైన స్థితి, మంచి సమాధానకరమైన పరిస్థితి నీ ఇంట్లో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి కట్టించువా అనేక ఉద్దేశము తగినట్టుగా నువ్వు కట్టబడితే ఆ జీవితము, ఆ బ్రతుకు ఎంత బాగుంటుందో కదా. అలాగే మీ ఇల్లు, మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎంత బాగుంటారు కదా. ఒకసారి ఆలోచన చేయి. కట్టించు అనేక ఉద్దేశాన్ని ఎరిగి
మరి వ్యర్థమైనటువంటి ప్రయాసాలన్నింటినీ విడిచిపెట్టి కట్టించువాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఆయన యొక్క ఉద్దేశం తగినట్టుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిర్మించుకోవడమని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేస్తాను నీ కొరకు. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మరి ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ప్రతి మాటను మాకు చేరువ చేయండి, మా హృదయాల పలింప చేయండి. ఇదిగో నాయన, కట్టించువారు నీవు నాయన, కట్టువారము మేము. ఇదిగో ప్రభువా, మా జీవితాలను కట్టుకోవాల్సిన వారు మేము, కట్టించేవారు మీరు నాయన. మీ హృదయాన్ని ఎరిగి, మీ ఆలోచన ఎరిగి, మీ మనసుని ఎరిగి, మీ ప్రణాళికను ఎరిగి, మీ యొక్క దర్శనాన్ని ఎరిగి కట్టువారమైన మేము నాయన సరైన రీతిలో నిర్మించుకోగలిగితే అది వ్యర్థము కాదు, అది దీవెనకరంగా ఉంటుంది. అది నిష్ప్రయోజనం కాదు, అది నిలిచేటటువంటి గృహముగా ఉంటుంది. అది ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ తట్టుకుని మరి తనకు తగ్గట్టుగా అది నిలబడి మరి నాయన అనేక మందికి ఆశ్చర్యంగా ఉండగలుగుతుంది. అలాంటి జీవితాన్ని, అలాంటి గృహాన్ని, అలాంటి కుటుంబాన్ని మేము కట్టుకున్నటకు సహాయం దయచేయండి. చేతులుగా అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసువారి నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.